ద్వితీయ సర్గము. దశరథుడు రాముని రాజ్యాభిషేకమునకు ఏర్పాట్లు గావించుట, వశిష్ఠుడు రామచంద్రునితో సంభాషించుట, దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించుట, సరస్వతీదేవి మందరలో ప్రవేశించి కైకేయి బుద్ధిని మార్చుట, కైకేయి కోపగృహమునందు ప్రవేశించుట. శ్రీ మహాదేవోవాచ అథ రాజా దశరథః కదాచిత్ రహసి స్థితః వసిష్ఠం స్వకులాచార్యం ఆహూయేదమభాషత. భగవన్ రామమఖిలాః ప్రశంసంతి ముహుర్ముహుః పౌరాశ్చ నిగమా వృద్ధా మంత్రిణశ్చ విశేషతః. తతః సర్వగుణోపేతం రామం రాజీవలోచనం జ్యేష్ఠం రాజ్యేభిషిక్షామి వృద్ధోऽహం మునిపుంగవ. భరతో మాతులం ద్రష్టుం గతః శత్రుఘ్న సంయుతః అభిషేక్షే స్వయే వాసు భవాంస్తచ్ఛానుమోదతాం. శ్రీ మహాదేవుడు ఇట్లు నుడివెను. ఒక దినము దశరథ మహారాజు ఒంటరిగా కూర్చుని తన కులపురోహితులకు వశిష్ఠుని పిలిపించి సాదరముగా ఇట్లు పలికెను. భగవన్ గురుదేవ, ప్రజలందరూ శ్రీరాముని మాటిమాటికి ప్రశంసించుచున్నారు. పురజనులు మొదలుకొని వేదవిధులు, జ్ఞానవృద్ధులు, మంత్రివరులు అందరికందరూ విశేషముగా రాముని శ్లాఘించుచున్నారు. అందువలన మునిశ్రేష్ఠ, నేనిప్పుడు వృద్ధుడనైతిని. సర్వశుభలక్షణ సమన్వితుడు, రాజీవనేత్రుడు అయిన నా జ్యేష్ఠపుత్రుడగు రాముని రాజపదవి యందు అభిషేకించదలిచితిని. ఈ సమయమున భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మామగారింటికి వెళ్ళెను. వారు తిరిగి వచ్చుటకు చాలా ఆలస్యము కాగలదు. శ్రీరాముని రాజ్యపట్టాభిషేకం చేయవలనని నా మనసేమో వేగిరపడుచున్నది. అయినప్పటికీ నేను రేపే శ్రీరాములకు రాజ్యాభిషేకం చేయవలనని తలంచుచున్నాను. ఈ విషయమున మీరు కూడా మీ అంగీకారమును తెలుపుము, నన్ను అనుమతింపు. సంభారాహ సంభ్రియం తాంచ గచ్చ మంత్రయ రాఘవం ఉచ్ఛ్రీయంతాం పతాకాశ్చ నానావర్ణాః సమంతతః తోరణాని విచిత్రాణి స్వర్ణముక్తామయాని వై ఆహూయ మంత్రిణం రాజా సుమంత్రం మంత్రి సత్తమం ఆజ్ఞాపయతి యద్యత్వాం మునిస్తత్తత్సమానయః. యౌవరాజ్యేభిషేక్ష్యామి స్వభూతే రఘునందనం తథేతి హర్షాత్ సమునిం కిం కరోమీత్యభాషత. తమువాచ మహాతేజా వసిష్ఠో జ్ఞానినాం వరః స్వప్రభాతే మధ్యకక్షే కన్యకాః స్వర్ణభూషితాః చతుర్దంతః సమాయాతు ఐరావత కులోద్భవః. నానాతీర్థోదకైః పూర్ణాః స్వర్ణకుంభాః సహస్రశః స్థాప్యంతాం నవవైయాఘ్ర చర్మాణి త్రీణి చానయ శ్వేతఛత్రం రత్నదండం ముక్తామణి విరాజితం దివ్యమాల్యాని వస్త్రాణి దివ్యాన్యాభరణాని చ మునయః సత్కృతాస్తత్ర తిష్టంతు కుశపాణయః నర్తక్యో వారముఖ్యాశ్చ గాయకా వేణుకాస్తథా నానావాదిత్రకుశలా వాదయంతు నృపాంగణే. ఓ మునిశ్రేష్ఠ, మీరు అభిషేకమునకు కావలసిన సామాగ్రిని సిద్ధపరపగలరు. మీరే స్వయముగా రఘునాథుని వద్దకు వెళ్లి యథోచితముగా అతనికి ఈ వార్తను తెలియజేయగలరు. వెంటనే మంత్రివరుడకు సుమంత్రుని పిలిపించి ఇట్లు చెప్పెను. మంత్రివర్య, రేపటి ఉదయముననే రాముని యువరాజుగా అభిషిక్తుని గావించేదను. కావున నగరమునందు అంతటను నానావర్ణములతో కూడిన పతాకములు ఉవ్వెత్తుగా రెపరెపలాడుచు కనువిందు చేయుగాక. స్వర్ణమయములకు ముత్యాల తోరణములు ద్వారములందు అలంకరింపబడి చిత్ర విచిత్రములుగా శోభిల్లుచుండుగాక. ఇంకను వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించిన కార్యములను అన్నింటినీ నీవు వెంటనే నెరవేర్చుచుండవలసిందని ఆదేశించెను. రాజు మాటలకు ఎంతయో సంతసించి తమ ఆజ్ఞను శిరసావహించెదను అని సుమంత్రుడు పలికెను. పిమ్మట మంత్రి సంతోషముతో నేను ఏమి చేయవలేను అని మునీంద్రుని అడిగను. అప్పుడు జ్ఞానుల్లో శ్రేష్ఠుడును మహాతేజస్వి వశిష్ఠుడు అతనితో ఇట్లు పలికెను. రేపు ప్రాతకాలమున మధ్యద్వారం దగ్గర బంగారు ఆభరణములతో అలంకరింపబడిన 16 మంచి కన్యకులు నిల్చుని ఉండవలెను. అట్లే సువర్ణరత్నాదుల చేత అలంకరింపబడిన ఐరావత కులమునందు జన్మించిన 4 దంతములు గల ఏనుగు అచట ఉండవలెను.
అనేక తీర్థజలములతో నిండిన వేల కొలది బంగారు కలశములను తెప్పించవలను. 3 క్రొత్త పులి చర్మములను తెప్పించి ఉంచుము. ముక్తామణులతో మెరయుచుండు రత్నదండంతో కూడిన ఒక తెల్లని గొడుగును తెప్పింపుము. మరియు అనేకములకు దివ్య పుష్పమాలను, దివ్య వస్త్రములను, దివ్య ఆభూషణములను సమకూర్చవలను. అభిషేక స్థలమునందు చక్కగా సత్కరింపబడిన అనేక మునిజనులు చేతుల యందు దర్భలను పట్టుకుని సిద్ధముగా ఉండవలను. పలువురు నాట్యకత్తెలు, ముఖ్య వారాంగనులు, గాయకులు, వేణువాదకులు, ఇంకనూ వివిధములకు వాద్య వాదన కోవిదులు దశరథ మహారాజు ప్రాంగణమున నృత్య గీతాధికములు కొనసాగింపవలెను. హస్త్యస్వరథ పాదాత బహిస్తిష్టంతు సాయుధాః నగరే యాని తిష్టంతి దేవతాయతనాని చ తేషు ప్రవర్తతాం పూజా నానా బలిభిరాదృతా రాజానః శీఘ్రమాయాంతు నానోపాయన పాణయః ఇత్యాదిశ్య ముని శ్రీమాన్ సుమంత్రం నృపమంత్రిణం స్వయం జగామ భవనం రాఘవస్యాతి శోభనం రథమారుహ్య భగవాన్ వసిష్ఠో ముని సత్తమః త్రీణి కక్షాణ్యతిక్రమ్య రథాత్ క్షితిమవాతరత్ అంతః ప్రవిశ్య భవనం స్వాచార్యత్వాదవారితః గురుమాగతమాజ్ఞాయ రామస్తూర్ణం కృతాంజలిః ప్రత్యుద్గమ్య నమస్కృత్య దండవత్ భక్తి సంయుతః స్వర్ణపాత్రేణ పానీయం ఆనినాయాసు జానకీ రత్నాసనే సమావేశ్య పాదౌ ప్రక్షాళ్య భక్తితః తదపశిరసా ధృత్వా సీతయా సహ రాఘవః ధన్యోస్మిత్యబ్రవీత్ రామస్తవ పాదాంబుధారణాత్ శ్రీరామేణైవ ముక్తస్తు ప్రహసన్ మునిరబ్రవీత్ త్వత్పాదసలిలం ధృత్వా ధన్యో భూద్గిరిజాపతిః బ్రహ్మాపి మత్పితా తేహి పాదతీర్థహతా శుభః ఇదానీం భాషసే యత్వం లోకానాముపదేశకృత్ జానామి త్వాం పరాత్మానం లక్ష్మ్యా సంజాతమీశ్వరం దేవకార్యార్థసిద్ధ్యర్థం భక్తానాం భక్తి సిద్ధయే రావణస్య వదార్థాయ జాతం జానామి రాఘవ తథాపి దేవకార్యార్థం గుహ్యం నోద్ఘాటయామ్యహం యథాత్వం మాయయా సర్వం కరోషి రఘునందన. రథ, గజ, త్వరగ పదార్థులతో కూడిన చతురంగ బలము ఆయుధములు ధరించి వెలుపల క్రమముగా నిలిచి ఉండవలెను. నగరమునందరి దేవాలయములన్నింటిలో నానా విధములకు నైవేద్యములతో పూజాధికములు జరపబడవలెను. రాజులందరూ వేరువేరు కానుకలతో వేగమే వత్తురుగాక అని ఈ విధముగా మంత్రివర్యుడైన సుమంత్రుని ఆదేశించి వశిష్ఠ మహర్షి రథారూఢుడై స్వయముగా అతి సుందరమైన శ్రీరాముని మందిరమునకు బయలుదేరిను. శ్రీరాముని భవనమున 3 కక్షలు దాటిన పిదప ఆయన రథము నుండి దిగను. రఘువంశీయులకు ఆచార్యుడు గడిచే ఎవరునూ అతన్ని ఆపలేదు. నిరాటంకంగా వశిష్ఠుడు లోనికెగిను. తన గురువు స్వయముగా విచ్చేసినని తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే చేతులు జోడించుచూ ఎదురేగి ఆహ్వానించి భక్తిపూర్వకముగా దండ ప్రణామములు ఆచరించెను. జానకీదేవి స్వర్ణపాత్రమున జలము కొనిరాగా గురుదేవుని రత్నసింహాసనపై ఆసీనుని చేసి అతని పాదములను కడు శ్రద్ధాభక్తులతో కడిగెను. పిమ్మట రాఘవుడు సీతతో సహా ఆ తీర్థమును శిరసును ధరించి, మీ పాదతీర్థము శిరసును ధరించుటచే నేను ధన్యుడినైతిని అని పలికెను. శ్రీరాముడు అట్లు పలకగా మందహాసముతో వశిష్ఠ మహర్షి ఇట్లనెను, ఓ రామా, నీ పాదతీర్థము శిరమున దాల్చి పార్వతీపతి యొక్క శంకరుడును ధన్యుడయ్యను. నా తండ్రి బ్రహ్మయు నీ పాదతీర్థము సేవించి ఏ పాపమును తొలగించుకును. ఈనాడు కేవలం గురువుతో ఒక శిష్యుడు ఎట్లు వ్యవహరింపవలనో అట్టి తీరును లోకమునకు ఉపదేశించుట కొరకే నీవు నాతో ఈ రీతిగా సంభాషించుచున్నావు. కానీ సాక్షాత్గా లక్ష్మీదేవితో కూడి భూమిలో అవతరించిన విష్ణుదేవుడవు నీవేనని నేను బాగుగా ఎరుగుదును. రాఘవ, దేవతల కార్యము నెరవేర్చుటకు, భక్తుల భక్తిని ఫలింపజేయుటకు, రావణుని సంహరించుటకు నీవు అవతరించితివని నేను ఎరుగుదును. అయినను దేవకార్యము సిద్ధించుట కొరకే నేను ఈ రహస్యమును ఎప్పుడూ బహిర్గతము చేయను. రఘునందన, మాయను ఆశ్రయించి నీవు అన్ని కార్యములు చేయుచున్నావు. దానికి అనుగుణముగా నీవు శిష్యుడవు, నేను గురుడను అను ఈ సంబంధమునకు అనుకూలంగా వ్యవహరించదును.
తథైవానువిధాస్యేహం శిష్యస్త్వం గురురప్యహం గురుర్గురూణాం త్వం దేవ పితॄణాం త్వం పితామహ అంతర్యామి జగత్యాత్రా వాహకస్త్వమగోచరః శుద్ధ సత్వమయం దేహం ధృత్వా స్వాధీన సంభవం మనుష్యైవ లోకేస్మిన్ భాసిత్వం యోగమాయయా పౌరోహిత్యమహం జానే విగర్హ్యం దుష్య జీవనం ఇక్ష్వాకూణాం కులే రామః పరమాత్మా జనిష్యతే ఇతి జ్ఞాతం మయా పూర్వం బ్రహ్మణా కథితం పురా తతోహమాశయా రామ తవ సంబంధకాంక్షయా అకార్షం గర్హితమపి తవాచార్యత్వ సిద్ధయే తతో మనోరథో మేద్య ఫలితో రఘునందన త్వదధీనా మహామాయా సర్వలోకైకమోహిని మాం యథా మోహయేన్నైవ తథా కురు రహూద్వః గురు నిష్కృతికామస్త్వం యది దేహ్యేతదేవ మే ప్రసంగాత్ సర్వమప్యుక్తం వాచ్యం కుత్రచిన్మయా రాజ్ఞా దశరథేనాహం ప్రేషితోస్మి రఘుద్వః త్వామామంత్రయితుం రాజ్యే సోభిషేక్ష్యతి రాఘవ అద్య త్వం సీతయా సార్ధం ఉపవాసం యథావిధి కృత్వా శుచిర్భూమిశాయీ భవ రామజితేంద్రియ గచ్ఛామి రాజసాన్నిధ్యం త్వం తు ప్రాతర్గమిష్యసి. కానీ దేవా, నీవు గురువులకు గురువుడవు, పితృగణములకు పితామహుడవు, నీవు అంతర్యామివి. సూత్రధారుడుకు తోలుబొమ్మలను ఆడించినట్లు నీవే ఈ జగన్నాటకమును ఆడించుచున్నావు. మనస్సునకును వాక్కునకును ఇంద్రియమునకు అందనివాడు. నీ ఇచ్ఛానుసారము స్వతంత్రుడవై శుద్ధసత్వమయము ఈ దేహమును ధరించితివి. యోగమాయతో కూడి ఈ లోకమున మానవుని వలె నీవు భాషించుచున్నావు. పురోహిత వృత్తి గర్హనీయమనియు అతని జీవిక దూషితమనియు నేను ఎరుగుదును. అయినను బ్రహ్మదేవుడు ఇతపూర్వము ఇక్ష్వాకు కులమునందు పరమాత్మ రామునిగా అవతరించినని నాకు తెలిపి ఉండెను. ఆ మాట నాకు జ్ఞప్తి ఉన్నది. అందువలనే ఓ రామ, నీతో గురు శిష్య సంబంధము కలుగు కోరికతో నింద్యమైనదైన ఈ ఆచార్యత్వమును స్వీకరించితిని. రఘునందన, నేటికి నా కోరిక నెరవేరినది. నీ అధీనమునందు మహామాయ సకల లోకములకు మోహింపజేయగలదు. కనుక ఓ రాఘవ, నీవు గురువు రుణము నుండి విముక్తుడు కాగోరెదవేని ఆ మహామాయ నన్ను మోహింపజేయకుంటున్నట్లుగా నీవు నాకు వరమును ప్రసాదింపుము. రఘునాయక, ప్రసంగవశములనే చెప్పకూడని అన్ని విషయములను నీకు తెలిపిదని ఈ రహస్యములను మరలా నేను ఎదురును పలకబోను. రాఘవ, దశరథ మహారాజు రేపు నీకు రాజ్యాభిషేకము చేయబోచున్నాడన్న వార్త నీకు తెలియజేయటకే నేను నీ వద్దకు పంపబడితిని. నేడు నీవు సీతా సమేతుడివై విద్యుక్తముగా ఉపవసించుము. శుచివై ఇంద్రియ నిగ్రహపూర్వకముగా నేలపై పరుండుము. నేనిక రాజసన్నిధికి వెళ్తున్నాను. రేపటి ఉదయముననే నీవు వెళ్ళగలవు. ఇత్యుక్త్వా రథమారుహ్య యయౌ రాజ గురుర్ధృతం రామోపి లక్ష్మణం దృష్ట్వా ప్రహసన్నిదమబ్రవీత్ సౌమిత్రే యౌవరాజ్యే మే స్వభిషేకో భవిష్యతి నిమిత్తమాత్రమేవాహం కర్తా భోక్తా త్వమేవ హి మమ త్వం హి బహిః ప్రాణో నాత్ర కార్యా విచారణ తతో వసిష్ఠేన యథా భాషితం తత్తథా కరోత్ వసిష్ఠోపి నృపం గత్వా కృతం సర్వం న్యవేదయత్ వసిష్ఠస్య పురో రాజ్ఞా యుక్తం రామాభిషేచనం యదా తదైవ నగరే శ్రుత్వా కశ్చిత్ పుమాన్ జగౌ కౌసల్యాయై రామమాత్రే సుమిత్రాయై తథైవ చ శ్రుత్వా తే హర్ష సంపూర్ణే దదతుర్హారముత్తమం తస్మై తతః ప్రీతమనాః కౌసల్యా పుత్రవత్సలాం లక్ష్మీం పర్యచరద్దేవీం రామస్యార్థ ప్రసిద్ధయే సత్యవాదీ దశరథః కరోచ్చేవ ప్రతిశ్రుతం కైకేయీవశ కింతు కాముకః కిం కరిష్యతి ఇతి వ్యాకుల చిత్తా సా దుర్గాం దేవీమపూజయత్.
ఏతస్మిన్నంతరే దేవా దేవీం వాణీమచోదయన్ గచ్చ దేవీ భువో లోకం అయోధ్యాయాం ప్రయత్నత. ఈ విధముగా పలికి రాజపురోహితులకు వశిష్ఠుడు రథమును అధిరోహించి శీఘ్రముగా వెడలిపోయాను. అంతటా శ్రీరామచంద్రుడు లక్ష్మణుని చూచి చిరునవ్వు చిందించి అతనితో ఇట్లనెను, సుమిత్రానందన, రేపు నాకు యువరాజ పట్టాభిషేకము జరుగుతున్నది. నేను ఆ పదవి యందు కేవలము నిమిత్తమాత్రుడిగా ఉందును. అందు కర్తవు భోక్తవు రెండును నీవే. ఎలయనా నాకు బహిప్రాణము నీవే కదా, ఇందు విశేషముగా ఆలోచింపవలసిన పని లేదు అని ఇట్లు లక్ష్మణుకు చెప్పిన తర్వాత వశిష్ఠుడు చెప్పిన రీతిగా శ్రీరాముడు ఆచరించెను. అతడు ఆ వశిష్ఠుడు కూడా దశరథ మహారాజు వద్దకు చేరి తాను చేసిన కార్యములన్నింటినీ గూర్చి తెలియజెప్పాను. ఇట్లు ఏకాంతమున మహారాజు వశిష్ఠునితో రామచంద్రుని రాజ్యాభిషేకము గురించి చెప్పిన దాని ఒకనొక పురుషుడు విని ఈ సమాచారమునంతయును నగరమునందు అంతటినో వెల్లడి చేసెను. రామమాతయ్యకు కౌసల్యాదేవికి అట్లే సుమిత్రాదేవికి కూడా ఈ విషయమును సూచించెను. ఇరువురు మాతలు ఆ విషయమును వినుటతోడనే ఆనంద పులికితలైరి. అత్యుత్తమమైన ఒక ఆహారమును అతనికి బహుమానముగా ఇచ్చిరి. తదనంతరము ప్రీత మనస్కి అయిన కౌసల్యాదేవి ఎదలో పుత్రవాత్సల్యము పొంగిపొరలింది. రామచంద్రుని రాజ్యాభిషేక ప్రయోజనం సిద్ధించుటకై లక్ష్మీదేవిని పూజించెను. దశరథ మహారాజు సత్యసంధుడు తన ప్రతిజ్ఞను తప్పక పాలించునను విషయమును అతనికి ప్రసిద్ధి కలదు. కానీ అతడు కాముకుడు. ఇప్పుడు అతడు కైకేయి ఆధీనంలో ఉన్నవాడు. అట్టి పరిస్థితుల్లో అతడి ప్రతిజ్ఞను పాలించగలడా లేదా ఏమి చేయునో ఏమో అని కౌసల్యామాత తన మనస్సునందు వ్యాకులతను పొందెను. పిమ్మట ఆ మహారాణి దుర్గాదేవిని పూజించెను. అదే సమయమున దేవతలందరూ సరస్వతీదేవిని ప్రేరేపించిరి. ఓ చదువుల తల్లి, నీవు ఇప్పుడే భూలోకమున అయోధ్యానగరమునకు ప్రయత్నపూర్వకంగా వెళ్ళుము. రామాభిషేక విఘ్నార్థం యతస్వబ్రహ్మ వాక్యతః మంథరాం ప్రవిశస్వాదౌ కైకేయీం చ తతః పరం తతో విఘ్నే సముత్పన్నే పునరేహి దివం శుభే తథేయుక్త్వా తథా చక్రే ప్రవివేశాథ మంథరాం సాపి కుబ్జాత్రివక్రాతు ప్రాసాదాగ్రమథారుహత్ నగరం పరితో దృష్ట్వా సర్వతః సమలం కృతం నానాతోరణ సంవాదం పతాకాభిరలంకృతం సర్వోత్సవ సమాయుక్తం విస్మితా పునరాగమత్ ధాత్రీం పప్రచ్ఛమాథ కిం నగరం సమలంకృతం నానోత్సవ సమాయుక్త కౌసల్యా చాతి హర్షిత దదాతి విప్రముఖ్యేభ్యో వస్త్రాణి వివిధాని చ తామువాచ తదా ధాత్రీ రామచంద్రాభిషేచనం స్వో భవిష్యతి తేనాద్య సర్వతోలంకృతం పురం తచ్ఛ్రుత్వా త్వరితం గత్వా కైకేయీ వాక్యమబ్రవీత్ పర్యంకస్థాం విశాలాక్షీమేకాంతే పర్యవస్థితాం కిం శేషే దుర్భగే మూఢే మహోద్భయముపస్థితం న జానీషేతి సౌందర్యం మానినీ మత్తగామిని. అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత రామచంద్రుని రాజ్యాభిషేకమునకు విఘ్నమును కలుగజేయటకై యత్నించము. శుభప్రదురాల, నీవు ముందుగా మంథరలో ప్రవేశింపము, తదుపరి కైకేయిలో ప్రవేశింపము. ఈ విధముగా ఆటంకమును కలుగజేసిన తదుపరి నీవు స్వర్గలోకమునకు తిరిగి రమ్ము అని కోరిరి. అందుకు సరస్వతీదేవి అట్లే చేయుదును అని పలికి ఆమె వారు చెప్పినట్లే చేసెను. మొదట మందరలో ప్రవేశించను. 3 వంకరలు తిరిగిన గూనిది మందర. ఆమె భవనము యొక్క పైభాగమునకు వెళ్లి నగరమునంతయును అలంకరింపబడినని చూచెను. అన్ని చోట్ల నానా విధములైన తోరణములు కట్టబడెను. చిత్ర విచిత్రములైన పతాకములు అలంకరింపబడి రెపరెపలాడుచుండెను. అన్ని వైపులా ఉత్సవ శోభ నిండుకొని ఉండెను. అది చూచి ఆమె మిగులు ఆశ్చర్యమునకు లోనయ్యను. వెంటనే క్రిందికి దిగి వచ్చెను. అతడు ఉన్న ఒక దాదిని చూచి, అమ్మా, నేడు నగరమంతయు మిగులు సుందరముగా ఎందుకు అలంకరింపబడినది? మహారాణి కౌసల్య కూడా అనేక విధములకు ఉత్సవములు చేయుచున్నది. హర్షాతిరేకమున ఉత్తమోత్తములకు బ్రాహ్మణులకు అనేకులకు వస్త్రాభరణములను ఎందుకు దానమిచ్చుచున్నది అని అడిగాను. అప్పుడు ఆ దాది ఆమెతో నుడివెను, రేపు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము జరగబోచున్నది కనుక నేడు అన్ని వైపులా నగరం అలంకరింపబడినది అని బదులు చెప్పాను. ఆ మాట వినుటతోడనే వెంటనే మందర కైకేయికి ఈ వార్తను చేరవేయుటకై ఆమె చెంతకు వెళ్ళాను. ఆ సమయమున విశాలాక్షయ్యకు కైకేయి ఒంటరిగా తన శయ్యపై కూర్చొని ఉండెను. అప్పుడు ఆమెతో మందర ఇట్లు పలికిన, ఓ దురదృష్టవంతురాలా, మూర్ఖురాలా, నీ ముందు ఒక అత్యంత గొప్ప ఉపద్రవం ముంచుకొని వచ్చి పడినది. నీకెట్లు నిద్రపట్టుచున్నది? మందగమన, నీకు నీ సౌందర్యము కూర్చిన గొప్ప అహంకారం ఉన్నది కనుక నీవు ఏ విషయము లెక్క చేయవు. నీకు ఏమీ తెలియదు
అని పలికిను. రామస్యానుగ్రహాత్ రాజ్ఞః స్వభిషేకో భవిష్యతి. తచ్ఛ్రుత్వా సహసోత్థాయ కైకేయీ ప్రియవాదిని. తస్యై దివ్యం దదౌ స్వర్ణనూపురం రత్నభూషితం. హర్షస్థానే కిమితి మే కచ్చతే భయమాగతం. భరతాదధికో రామః ప్రియకృన్మే ప్రియం వద. కౌసల్యాం మాం సమం పశ్యన్ సదా శుశ్రూషతే మాం. రామాద్ భయం కిమాపన్నం తవ మూఢే వదస్వ మే. తచ్ఛ్రుత్వా విషసాదాథ కుబ్జాకారణ వైరిణి. శృణుమద్వచనం దేవీ యథార్థం తే మహద్భయం. త్వాం తోషయన్ సదా రాజా ప్రియవాక్యాని భాషతే. చూడుము, మహారాజు యొక్క కృపచేత రేపు రామునికి రాజ్యాభిషేకము జరగబోచున్నది. ఈ మాటను విని మొదటి సంభాషణకు కైకేయి వెంటనే లేచి నిలిచెను. ప్రేమగా దివ్యమైన రత్నములతో పొదిగిన ఒక దివ్య సువర్ణ నూపురమును మందరకు బహుమతిగా నొసిగి ఇతను ఓసి, ఇది ఎంతయో ఆనందమును కలిగించే విషయము. ఇది ఉపద్రవం తెచ్చిపెట్టిన నీవెట్ల నుండి ఇదివి. రాముడు భరతుని కంటే నాకు ఎక్కువ ప్రీతిపాత్రుడు. అతడు మధురభాషి. ఇంతేగాక కౌసల్యను నన్ను నువ్వు సమాన భావముతో చూచును. ఎల్లప్పుడూ నా సేవయందే నిరతుడై ఉండును. ఓసి మూర్ఖురాల, నీకు రాముని నుండి ఏ విధమైన భయము కలుగుచున్నదో నాకు తెలుపుము అని పలికినది. ఇది విని సరస్వతీదేవి ప్రేరణ వలన కలిగిన వైరభావముతో మందర దుఃఖించసాగను. ఇంకనో ఇట్లు పలికిను, దేవి నా మాట వినుము. నిజముగా నీ ముందు గొప్ప సంకటము వచ్చి పడినది. రాజు నిన్ను సంతోషపెట్టుటకు ఎల్లప్పుడూ ఇచ్చకపు మాటలు పలుకుచుండును. కాముకో తథ్యవాదీ చ త్వాం వాచా పరితోషయన్. కార్యం కరోతి తస్యా వై రామమాతుః సుపుష్కలం. మనస్యేతన్నిధాయైవ ప్రేషయామాస తే సుతం. భరతం మాతులకులే ప్రేషయామాస సానుజం. సుమిత్రాయాః సమీచీనం భవిష్యతి న సంశయః. లక్ష్మణో రామమన్వేతి రాజ్యం సోనుభవిష్యతి. భరతో రాఘవస్యాగ్రే కింకరో వా భవిష్యతి. వివాస్యతే వా నగరాత్ ప్రాణైర్వాహాప్యతే చిరాత్. త్వం తు దాసీవ కౌసల్యాం నిత్యం పరిచరిష్యసి. తతోపి మరణం శ్రేయో యత్సపత్న్యాః పరాభవః. అతః శీఘ్రం యతస్వాద్య భరతస్యాభిషేచనే. రామస్య వనవాసార్థం వర్షాణి నవ పంచ చ. తతో రూధో భయే పుత్రస్తవ రాజ్ఞి భవిష్యతి. ఉపాయం తే ప్రవక్ష్యామి పూర్వమేవ సునిశ్చితం. పురా దేవాసురే యుద్ధే రాజా దశరథ స్వయం. ఇంద్రేణ యాచితో ధన్వీ సహాయార్థం మహారథ. జగామసేనయా సార్ధం త్వయా సహ శుభాననే. యుద్ధం ప్రకుర్వతస్తస్య రాక్షసైః సహ ధన్వినాం. తదాక్షకీలోన్యపత ఛిన్నస్తస్య న వేదసః. త్వం తు హస్తం సమావేశ్య కీలరంధ్రే అతిధైర్యతః. స్థితవత్యసితాపాంగీ పతిప్రాణరీ ప్రతిపాణపరీప్సయా. తతో హత్వాసురాన్ సర్వాన్ దదర్శ త్వామరిందమః. మహారాజు గొప్ప కాముకుడు, వట్టి మాటలను చెప్పుచుండును. నిన్ను ఈ విధముగా కేవలం మాటలతోటనే లాలించి రాముని తల్లి ఒక కౌసల్యాదేవికి ఇష్టములైన కార్యములన్నింటినీ చేయుచుండును. ఈ విషయమునే మనసులో నిలుపుకొని మీ కుమారుడు భరతుని శత్రుఘ్నునితో కూడా మేనమామ గారింటికి పంపివేసిన. దీనివలన సుమిత్రాదేవికి సమస్తమును సమకూరును. ఇందులో సందేహం లేదు. ఏలననా లక్ష్మణుడు రాముని అనుసరించును. అందువలన అతడే రాజ్యభోగమును అనుభవించును. కానీ భరతుడు మాత్రము రామునకు దాసుడై పడి ఉండవలను. లేక అతడు వెంటనే నగరము నుండి బహిష్కరింపబడవచ్చును, లేదా అతనికి ప్రాణహానియును జరగవచ్చును. దాసివలే నీవు సతతము కౌసల్యాదేవికి సేవ చేయవలసి రావచ్చును. ఈ విధముగా సవతి చేత అవమానింపబడుచు బ్రతుకుట కంటే మరణించుటే మేలు. కనుక నీవు ఇప్పుడు వెంటనే భరతునికి రాజ్యాభిషేకము, రామునికి 14 సంవత్సరముల వనవాసముకై ప్రయత్నింపము.
ఓ రాణి, అట్లు జరిగినచో నీ కుమారుడు భరతుడు నిష్కంటకముగా రాజ్య పదవి ఎందు ఆసీనుడగును. ఇందులకు గాను ముందే నేను ఒక మంచి ఉపాయమును ఆలోచించితిని. నాకు తట్టిన చక్కని ఉపాయమును నీకు తెలిపదని వినుము. పూర్వకాలమున దేవాసుర సంగ్రామము జరిగినది. అప్పుడు స్వయముగా ఇంద్రుడు ధనుర్ధరుడు మహారథియు రాజుకు దశరథుని సహాయంకై ప్రార్థించను. సుముఖి, అప్పుడు సైన్య సమేతుడై మహారాజు నిన్ను వెంటనెడుకుని యుద్ధమునకు వెళ్ళాను. మహారాజుకు దశరథుడు ధనుర్ధారి అయి యుద్ధము చేయటి ఎందు నిరతుడై ఉన్న సమయమున రథము యొక్క ఇరుసునందలి చీల విరిగి పడిపోయాను. దాన్ని అతడు ఎరగడు. అప్పుడు నీవు మిగులు ధైర్యముతో నీ చేతివేలని చీలగా ఉంచితివి. ఓ సునయనా, భర్త యొక్క ప్రాణములను రక్షించుటకై నీవు చాలాసేపటి వరకు ఇట్టి పరిస్థితిని ఎదుర్కొంటివి. తదనంతరము దైత్యులందరినీ సంహరించిన తర్వాత శత్రుదమనుడు మహారాజు దశరథుడు నిన్ను చూచెను. ఆశ్చర్యం పరమం లేభే త్వామాలింగ్యముదాన్విత వృణీష్వయత్తే మనసి వాంఛితం వరదోస్మ్యహం వరద్వయం వృణీష్వత్వం ఏవం రాజా వదత్ స్వయం త్వయోక్తో వరదో రాజన్ యది దత్తం వరద్వయం త్వయ్యేవ తిష్ఠతు చిరం న్యాసభూతం మమానఘ యదా మే అవసరో భూయాత్ తదా దేహి వరద్వయం తథేత్యుక్త్వా స్వయం రాజా మందిరం వ్రజ సువ్రతే త్వత్తశ్రుతం మయా పూర్వం ఇదానీం స్మృతిమాగతం అథ శీఘ్రం ప్రవిశ్యాద్య క్రోధాగారం వృషాన్విత విముచ్య సర్వాభరణం సర్వతో వినికీర్య చ భూమావేవశయానాత్వం తూష్ణీమాతిష్ఠ భామిని యావత్ సత్యం ప్రతిజ్ఞాయ రాజాభీష్టం కరోతి తే శ్రుత్వా త్రివక్రయోక్తం తత్తదా కేకయనందిని తథ్యమేవాఖిలం మేనే దుఃసంగాహితం హితవిభ్రమాం తామః కైకయీ దృష్టా కుతస్థే బుద్ధిరిదృశీ ఏవం త్వాం బుద్ధి సంపన్నాం న జానే వక్రసుందరీ భరతో యది రాజా మే భవిష్యతి సుతప్రియ గ్రామాన్ శతం ప్రదాస్యామి మమ త్వం ప్రాణవల్లభ ఇత్యుక్త్వా కోపభవనం ప్రవిశ్య సహసారుషా విముచ్య సర్వాభరణం పరికీర్య సమం తతః భూమౌ శయానామలినాంబరధారిణీ ప్రోవాచ శృణు మే కుబ్జే యావద్రామో వనం వ్రజేత్ ప్రాణాస్త్యంత్యేధవా వక్రే సయిష్యే తావదేవ హి నిశ్చయం కురు కళ్యాణం తే భవిష్యతి ఇత్యుక్త్వా ప్రయయౌ కుబ్జా గృహం సాపి తథా కరోత్. నిన్ను అట్టి స్థితిలో చూసి అతనికి మిక్కిలి ఆశ్చర్యము కలిగిన అత్యంత ప్రసన్నుడై నిన్ను ఆలింగనము చేసుకుని ఇట్లు పలికిన, నేను నీకు వరములను ఇవ్వదలుచుకున్నాను, నీకు ఇష్టము వచ్చిన వాటిని అడుగుము, ఇప్పుడు నీవు 2 వరములను అడగవచ్చును అని స్వయముగా రాజు పలికిన మాటలను విని, రాజా, మీరు ప్రసన్నులై 2 వరములను ఇవ్వదలిచితిరేని వాటిని కోరుకోగలను, కానీ ఇప్పుడు కాదు. పుణ్యాత్మ, ఇప్పుడు వాటిని మీ వద్ద నేను న్యాసముగా ఉంచుకొనుడు. నాకు అవసరమైనప్పుడు నేను వాటిని కోరుకుందును. అప్పుడు మీరు కాదనకుండా నాకు వాటికి ఇచ్చెదరుగాక అని సమాధానం ముసుగతిని. అంతటా రాజు అట్లే మరి శిబిరమునకు పోయేదమని నీతో పలికెను. ఈ వృత్తాంతమంతేను పూర్వము నీ వలన నేను విని ఉంటుని, నేడు నాకు జ్ఞప్తికి వచ్చినది. భామిని, నీవు వెంటనే రోషముతో కోపగృహమును ప్రవేశింపము, సొమ్ములను నీవు తీసివచ్చి అటు ఇటు పారవేయము, సత్యప్రమాణము చేసి రాజు వరప్రదానము చేయ వరకు నీవు నేలపైన పడి ఉండుము అని పలికిన మందర మాటలు విని దుస్సాంగత్య ప్రభావమును బుద్ధి భ్రమించిన కైకేయి అహితమును హితముగా భావించినది. ఇట్లు దూషిత బుద్ధి అయి, ఓ వక్రసుందరి, నీకింత తెలివి ఎక్కడి నుంచి వచ్చినదే? నీకింత తెలివి ఉన్నదని నాకు తెలియదు. నాకు ప్రియపుత్రుడు రాజైనచో నీకు 100 గ్రామములు ఇచ్చేదను. నీవు నాకు ప్రాణ సమానురాలు అని పలికి కైకేయి రోషముతో కోవహోనమునందు ప్రవేశించాను. తన ఆభరణములను నీవు తీసి అటు ఇటు పారవేశాను. మాసిన వస్త్రము ధరించి నేలపై పరుండి దాసితో, ఓసి కుబ్జా, వినుము, రాముడు అడవులకు వెళ్ళినంత వరకు ప్రాణములు పోయినను నేను ఇట్లే పడి ఉందును అని చెప్పాను. అంతటి కుబ్జా, కళ్యాణి, నీవు నిస్సందేహంగా అట్లే చేయము.
దీనివల్ల నీకు తప్పనిసరిగా మేలు కలగగలదు అని కైకేయికి నచ్చ చెప్పి తన ఇంటికి వెడలిపోయాను. కైకేయి ఆమె చెప్పినట్టుగానే చేశాను. ధీరోత్యంత దయాన్వితోపి సుగుణాచారాన్వితో వాధవ నీతిజ్ఞో విధివాద దేశిక పరో విద్యా వివేకోధవ దుష్టానామతి పాప భావిత ధియాం సంగం సదా చేద్భజేత్ తద్బుద్ధ్యా పరిభావితో వ్రజతి తత్ సామ్యం క్రమేణ స్ఫుటం అతః సంఘ పరిత్యాజ్యో దుష్టానాం సర్వదైవై దుస్సంగీచ్యవతే స్వార్థాద్యతేయం రాజకన్యక. ఏ పురుషుడైనను ఎంతటి ధైర్యవంతుడును, దయగలవాడు, సద్గుణశీలుడు, సదాచార సంపన్నుడు, నీతిని తెలిసినవాడు, కర్తవ్యనిష్ట గలవాడు, గురువును ఆరాధించువాడు, లేక విద్యా వివేక సంపన్నుడైనను కావచ్చును. అట్టివాడు నిరంతరము మిక్కిలి పాపబుద్ధి గల దుష్టపురుషుని సాంగత్యము చేసినచో అతడు తప్పక వాని బుద్ధి చేత ప్రభావితులను, ఆ దుష్టునికి సమానముగా రూపొందును, అనగా దుష్టుడైపోవును. ఇది సత్యమన్నమాట సుస్పష్టము. అందువలన ఎల్లవేళలా దుష్టుల సాంగత్యమును విడిచిపెట్టవలను. ఏలనన దుష్ట సాంగత్యంతో మానవుడు ఈ రాజకన్యతో సమానముగా స్వార్థము చే పురుషార్థము నుండి భ్రష్టుడైపోవును. ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే ద్వితీయ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందరి అయోధ్యాకాండమునందు రెండవ సర్గము సమాప్తమైనది. తృతీయ సర్గము దశరథ మహారాజు కైకేయికి వరములు సొరుట, శ్రీరాముడు దశరథుని వద్దకు చేరుట, కైకేయి మాట ప్రకారముగా తాను వనవాసమునకు ఏగుటకై అంగీకరించుట. శ్రీ మహాదేవు వాచ తతో దశరథో రాజా రామాభ్యుదయ కారణాత్ ఆదిశ్యం మంత్రి ప్రకృతి సానందో గృహమావిశత్.